జగద్గురువైన కృష్ణ పరమాత్మ మూకం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం యత్కృపా తమహం వందే పరమానంద మాధవం అంటూ ఆ కృపానిధి అయిన కృష్ణ పరమాత్మ పాదపద్మాలకు నమస్కారం చేసుకుంటూ, అంటే చంపేది చంపబడేది అనే దేహము నువ్వు కావు, దేహానికి విలక్షణమైన నువ్వు గనక అది చంపదు చంపబడదు కనుక ఆత్మని ఎందు నిష్ట కలిగిస్తున్నాడు అర్జునుడికి. నీ స్వస్వరూపం అది అని చెప్తున్నాడు ఇక్కడ. ఆ స్వస్వరూప జ్ఞానం కలిగిస్తూ చెప్తున్నాడు ఇక్కడ. అయితే ఈ 2 శ్లోకాలు ఇక్కడ చెప్పడంలో ఉద్దేశం ఏమిటి అంటే, ఇక్కడైతే భగవద్గీతకు సరిగ్గా కంటెస్ట్ సరిపోయింది. యుద్ధంలో చంపడం చంపబడ్డం 2 ఉన్నాయి కనుక సరిపోయింది. కానీ ఇది మూల శ్లోకాలు కఠోపనిషత్తులవి. అవెందుకు ఇక్కడ పెట్టాడు? కృష్ణుడే కఠోపనిషత్ వాక్యం చెప్పాడు అనుకున్న తప్పు లేదు. శంకర భగవత్పాల్ వారు అంటారు, ఇక్కడ కృష్ణుడు కఠోపనిషత్ మంత్రములు 2 చెప్పడానికి కారణం ఏమిటి అంటే అద్భుతమైన కారణాన్ని చెప్పాడు. శోకమోహాది సంసార కారణ నివృత్త్యర్థం. ఎందుకు చెప్పాడయ్యా అంటే, సంసారానికి కారణం ఏమిటి చెప్పండి? శోకము మోహము. సంసారం అంటే పుట్టడం చావడం. ఎప్పుడు అది గుర్తు, పుట్టడం చావడం, చావడంతో అయిపోయిందా మళ్ళీ పుట్టడం, అది సంసారం. పుట్టి చచ్చిపోయామంటే బాధే లేదు, మళ్ళీ పుడతాం, అది వచ్చింది బాధ. మళ్ళీ పుట్టుక చావు లేని స్థితికి వెళ్ళాలి కదా తాపత్రయం. అలాంటి వాడికే కదా భగవద్గీత. పుట్టినవాడు చేస్తాడు అనుకునేవాడికి ఏమీ అక్కర్లేదు, చచ్చి మళ్ళీ పుడతాం, అది వచ్చింది బాధ. ఈ పుట్టుక చావు మొదలు చచ్చే చావులు ఉన్నాయి అని చెప్పుకున్నాను నిన్న. అందుకే సంసార కారణం ఏమిటి? శోకమోహం. వాటి నివృత్త్యర్థం గీతాశాస్త్రం. శోకమోహాది సంసార కారణ నివృత్త్యర్థం గీతాశాస్త్రం న ప్రవర్తకం. ఎంత మాట అన్నాడండి ఇక్కడ. గీతాశాస్త్రం కృష్ణ పరమాత్మ చెప్తున్నది శోకమోహాలతో కూడినటువంటి సంసారమును తొలగించుటకు, లేదా సంసార కారణమైన శోకమోహాలు తొలగించుటకు. సంసార కారణమైన అంటే జనన మరణాలకు కారణమైన శోకమోహములు తొలగించుటకై గీతాశాస్త్రం చెప్పబడింది. నా ప్రవర్తకం, సంసారంలో ప్రవర్తించడం కోసం చెప్పబడలేదు. అని గీత యుద్ధం చేయించడం కోసం చెప్పబడలేదయ్యా నాయనా. కర్తవ్య విమూఢత్వాన్ని కలిగించిన శోకమోహాలు తొలగించడం కోసం చెప్పాడు. శోకమోహాలు తొలగించి యుద్ధం చేయించడం పరమ ప్రయోజనం కాదు. పరమ ప్రయోజనం మోక్షం. నా భక్తుడికి మోక్షం ఇవ్వాలనుకున్నాడు పరమాత్మ. మోక్షానికి జ్ఞానం కావాలి కనుక జ్ఞానం చెప్పాడు. కనుక మోక్షానికి కావలసిన జ్ఞానం అర్జునుడికి చెప్పాడు. అందుకని యుద్ధం చేయడానికి కావలసిన సంసిద్ధత కాదు, ఇది తెలుసుకోవాలి. మరి యుద్ధం చేయించాడు కదా అంటే, జ్ఞానం గ్రహించి తర్వాత అజ్ఞానం పోయి ధర్మముగా యుద్ధం చేశాడు ఇక్కడ, అది తెలుసుకోవాల్సినది. అందుకు తస్మాద్యుద్ధస్వ అనే కారణానికి ఇక్కడ చెప్పాడు విధివాక్యం కాదు, అనువాద వాక్యం అంటారు అన్నాడు ఇక్కడ. తస్మాద్యుద్ధస్వ భారత, ఇది యుద్ధం చెయ్యు అనేటువంటి మాట ఈ జ్ఞానముతో యుద్ధం చేయాలంటే, జ్ఞానం ఉన్న వాళ్ళందరూ యుద్ధానికి వెళ్ళిపోవాలా? నీ కర్మ నీ ధర్మం కనుక నువ్వు చెయ్యు అని చెప్పడానికి మాత్రమే కానీ దీని పరమ ప్రయోజనం మాత్రమేమిటి? శోకమోహ నాశనము. కనుక శోకమోహాది సంసార కారణ నివృత్త్యర్థం గీతాశాస్త్రం నా ప్రవర్తకం. మళ్ళీ పుట్టుకలకి చావుకులకి పనికొచ్చే కర్మల గురించి చెప్పడానికి పుట్టలేదు గీతాశాస్త్రం. జ్ఞానం కోసమై పుట్టింది, జ్ఞానాన్ని ఇవ్వడానికే పుట్టింది. జ్ఞానం ఎందుకు? శోకమోహనాశనం కోసం. అంత స్పష్టంగా చెప్పాడు. ఇత్యస్య అర్థస్య సాక్షీభూతే, ఈ చెప్పింది సత్యం అనడానికి సాక్ష్యము రుచౌ ఆనినాయ భగవాన్. ఈ చెప్పినది కరెక్ట్ అని చెప్పడానికై ఈ 2 రుక్కులని భగవంతుడు తీసుకొచ్చాడు అన్నారు ఇక్కడ. 2 రుక్కులు అంటే వేదమంత్రములు అని అర్థం ఇక్కడ. ఈ 2 రుక్కులు వేదములు ఉన్నాయి. వేదములు అంటే వేద సంబంధమైన కఠోపనిషత్తులో ఉన్న 2 రుక్కులు ఇక్కడ పెట్టడానికి కారణం ఏమిటంటే, కృష్ణుడు చేసిన బోధ మోక్షం కోసమే చెప్తున్నాడు అని చెప్పడం కోసం చెప్తున్నాడు. ఇది తెలుసుకోవాల్సింది. అంత అందంగా ఉపనిషద్వాక్యమే చెప్పబడుతుంది. కానీ భగవద్గీతలో ఉపనిషత్తులను వెతికితే ఉపనిషత్తు లేని శ్లోకం లేదండి ఇక్కడ. భగవద్గీత అంతా ఉపనిషత్తులే, మరొకటి లేదు. ఒక ఉపనిషత్తు కాదు, అనేక ఉపనిషత్తులు. అంటే భగవద్గీతాసు ఉపనిషత్సు అని మనం అనడానికి కారణం భగవద్గీతలు ఉపనిషత్తులు. భగవద్గీతను మనం అనేస్తున్నాం కానీ గీతలు అని అంటారు. భగవంతుడు మాటలన్నీ ఉపనిషత్తులే. ఏ మాటలో ఏ ఉపనిషత్తు వెతికి ఉందో తెలియాలంటే మరి అన్ని ఉపనిషత్తులు చదవాలి. అన్ని ఉపనిషత్తులు చదివే కంటే భగవద్గీత కూడా చదువుకుంటూ చాలండి, అది తెలుసుకోవాల్సినది. అందుకే పెద్దవాళ్ళు ఏం చెప్తారంటే, ఉపనిషత్తులు ముందు వినాలి శ్రవణానికి, బ్రహ్మసూత్రాలు మననానికి, భగవద్గీత నిధిధ్యాసనానికి అన్నారు ఇక్కడ. ఎందుకు అంటే ముందు ఉపనిషత్తుల్లో ఏముందో తెలిస్తే భగవద్గీత మరింత అందంగా ఆస్వాదించగలం. లేకపోతే యుద్ధం చేయడానికి పనికొచ్చే 4 మాటల్లా కనబడతాయి. కనుక ఉపనిషత్తులు మరి అవన్నీ సారం ఇదైనప్పుడు ఇదే చదవచ్చు కదండి. అప్పుడు ఉపన్యాసం మాత్రం ఎందుకండి? దేనిలో ఏ ఉపనిషత్తు ఉందో చెప్పుకుంటూ అది సూత్ర సహాయంతో ఇక్కడ అన్వయించుకుంటే ఇదొక్కడి చాలు బతుక్కని అర్థం ఇక్కడ. అంత చక్కగా సమకూర్చబడింది.
కాబట్టి ఇక్కడ ఆత్మదృష్టితో చెప్తున్నమాట, ఏనం వేత్తి హంతారం యశ్చైనం మన్యతే హతం. నేను దీన్ని చంపుతున్నాను లేదా ఇది చంపబడుతున్నది అని భావించారంటే ఇద్దరూ కూడాను తెలుసుకుంటున్నది ఏమిటి అంటే అజ్ఞానులే. నిజానికి ఇది చంపబడదు, చావదు. ఇది విషయం తెలుసుకో. దీనికి సరిగ్గా కఠోపనిషత్తులో ఏమి రాసిందో చూద్దాం. ఈ శ్లోకం ముందు చూశారు కదా, యయేనం వేత్తి హంతారం యశ్చేనం మన్యతే హతం. ఇది కఠోపనిషత్తులో హంతాచేన్ మన్యతే హంతుం అతశ్చేన్ మన్యతే హతం ఉభౌ తౌ నవజానీతో నాయం హంతి నహన్యతే. ఈ మాట క్రింద శ్లోక వాక్యం యథాతథంగా తీసుకుని పైన 1-2 మార్పులతో ఉంది. హంతాచేన్మన్యతే హంతుం అనే మాట బదులుగా యయేనం వేత్తి హంతారం అనుంది. అంటే కఠోపనిషత్తు మంత్రం ఏ విధంగా ఈ శ్లోకంలోకి వచ్చిందో చెప్పుకుంటున్నాం. అలాగే 2వ శ్లోకం అంటే 20వ శ్లోకం, న జాయతే మ్రియతే వా కదాచిత్ నాయం భూత్వా భవితా వా న భూయః అజో నిత్యః శాశ్వతోయం పురాణో నహన్యతే హన్యమానే శరీరే. ఇది కఠోపనిషత్తులో చివరి 2 వాక్యాలు యథాతథంగా ఉన్నాయి. పై వాక్యం కొంచెం మారుతుంది. నజాయతే మ్రియతే వా విపశ్చిన్ నాయం భూత్వా నబభూవ కశ్చిత్ అని ఉంటుంది. అంతే మార్పు, కానీ భావం మాత్రం ఒకటే రెండిటికి. అంటే ఉపనిషత్తే గీతను చెప్పడానికి, పై గీతలో చెప్పిన దానికి ఉపనిషత్తుకు విరోధము లేదు అని మళ్ళీ దీన్ని బట్టి మనకు తెలుస్తున్నది ఇక్కడ. దీన్ని బట్టి ఆత్మదృష్టితో చూస్తే చచ్చేవాడు చంపబడేది అని లేదు. కనుక నేను చస్తున్నాను, నేను చంపుతున్నాను అనుకోవడం అజ్ఞానం చేత మాత్రమే సుమా అనే దాన్ని ప్రతిపాదన చేశారు ఇక్కడ. ఎందుకంటే నా అసలు స్వరూపము చచ్చేది చంపబడేది రెండూ కాదు. అది అజహ నిత్యః శాశ్వతః అయం పురాణో. అయం అనే మాట చాలా విశేషమండి. అయం అంటే ఇది. అయం అయం అనే మాట అది ఎక్కడో లేదు. మళ్ళీ ఆ చెప్పడం కోసం అయం అన్నప్పుడు ఇది లభ్యమయ్యే ఉంది, ఇక్కడే ఉన్నది, లభ్య వస్తువు అని చెప్పడం కోసం అయం శబ్దం వాడాడు. అజో నిత్య శాశ్వతోయం పురాణో నహన్యతే హన్యమానే శరీరే. ఇప్పుడు ఈ శ్లోకాలు అలా మననం చేసుకోండి. మనలో క్రమంగా ఈ దేహాత్మ భ్రాంతి పోయి దేహ ఆత్మ వివేకం కలుగుతుంది. అవునా లేదా? ఇది కలిగించడమే ఆయన ఉద్దేశం. వేద ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఏమిటి? ఇప్పుడు నశించిపోయే దేహాల గురించా, నశించని ఆత్మ గురించా? నశించే దేహాల్ని పరిహరించి నా ఇతి నా ఇతి నా ఇతి నేతి నేతి అంటే పరిహరించవలసినవి, పరిహరించలేనిది పరిహరించకూడనిది అయిన వస్తువు ఆత్మ. దాని గురించే వేద. వేద అంటే తెలుసుకో, ఇది అర్థం ఇక్కడ. వేద తెలుసుకోవడం. ఇక్కడ వేద అవినాశినం నిత్యం యయేనమజమవ్యయం కథం సపురుష పార్థ కంఘాతయతి హంతికిం. వేద అవినాశినం నిత్యం. ఇప్పుడు నేను చెప్పినది దృష్టి దేని యందు పెట్టాలి? నేను చావను, నేను చంపబడను అంటే చచ్చే చంపే లక్షణం గల దేహం నేను కాదు అనే దాని మీద ఎప్పుడు దృష్టి పెట్టాలి. ఇది నేను కాదంటే నేనేమిటో దాని మీద దృష్టి పెట్టు. అదే అజ నిత్య శాశ్వత అయం పురాణ. దాని గురించి వేద తెలుసుకో. అందుకే మళ్ళీ అవినాశినం నిత్యం అజం అవ్యయం దాన్ని మాత్రమే తెలుసుకో. అది తెలుసుకున్నాక కథం సపురుష పార్థ కంఘాతయతి హంతికం. ఇది తెలుసుకున్నవాడు ఎవడెవడిని చంపుతాడు, ఎవడు చంపబడతాడు గ్రహించు. మరి చంపబడే లక్షణం కలిగినది చంపుతున్నాను అనుకునే దేహం యొక్క విషయం అర్థం చేసుకో. వాసాంసి జీర్ణాని యథా విహాయ నవాని గృహ్ణాతి నరోపరాణి తథా శరీరాన్ని విహాయ జీర్ణాన్యన్యాని సంయాతి నవాని దేహి. ఇందులో అన్యాని సంయాతి నవాని దేహి దగ్గరికి వచ్చేటప్పటికే వేదాంతం ఆస్తికత వస్తుందండి. ఈ శరీరం విడిచిపెట్టిన తర్వాత మరొక శరీరం పొందుతాము, మన శాశ్వతలము. ఇది తెలిసాక ఎవడెవడి కోసం ఏడవడండి. ఇది తెలుసు కూడా ఎవడో ఏడ్చేయడంటే అజ్ఞానం అంత గట్టిగా ఉంది. అరే కనబడుతుంది, పోనీ ఏడ్చేయని సాధించావు. ఇవి పోతున్నా అంటే వెలగపోతాయి. పోనీ ఇవి పోతున్నాయి, నేను పోతాను, నువ్వు పోవు. అది ఆ ఓదార్పు ఎంత బాగుందండి ఇక్కడ. ఎందుకంటే ఇవి ఎలాగూ పోతాయనేది నాస్తికుడికి కూడా తెలుసు. నాస్తికుడికి మాత్రం తెలియదు. నేను పోతా, అవి పోతాయని నాస్తికుడికి కూడా తెలుసు. నాస్తికుడు నేను చిరకాలం ఉంటాను అనుకుంటాడా? అంటే వాడికి కూడా తెలుసు. ఏం వాడికి అనుభవానికి రాలేదు కదా పోవడం అనేది. కానీ అనేక మంది పోవడం చూశాడు కనుక వీడు పోతాను అనుకున్నాడు, అంతే కదా. నాస్తికుడికి కూడా తెలుసు పోతాను అనేది. కనుక కృష్ణ పరమాత్మ ఈ దేహాలు ఎలాగో పోతున్నాయని చెప్పడానికి కృష్ణుడికి చెప్పక్కర్లే, నాస్తికుడికి కూడా తెలుసు. దేహాలు పోయినా నువ్వుంటావురా నాయనా అని చెప్పడానికి కృష్ణుడు వచ్చాడు ఇక్కడ. అక్కడ గురువు ప్రవేశించాడు. అది ఓదార్పండి ఇక్కడ. నేనుంటాను, ఆ ఉండే నువ్వు ఇలా ఉండవు, ఇంతవరకు పుడుతూ చస్తూ పోయేటట్టుండవు. కనుక ఆ నేనుంటానన్న భావంలో నువ్వేమిటో చెప్పడం అనేది ఇక్కడ ప్రధానంగా జరుగుతున్నది ఇక్కడ.
మరి దేహాలు ఎలాంటివి? వాసాంసి జీర్ణాన్ని యథా విహాయ నవాని గృహ్ణాతి నరూపరాని. ఒక్కడు తెలుసుకోవాలండి. చచ్చాడు అనుకుంటాం కానీ వాడు ఉండడానికి యోగ్యంగా శరీరం లేదు కనుక శరీరం విడిచేసింది. అది తెలుసుకోవాలి ఇక్కడ. వాడు ఉండడానికి యోగ్యంగా లేదు శరీరం. ఇక్కడ ఒకప్పుడు హాయిగా తిరిగిన శరీరమే భయంకరమైన ప్రమాదం అయినప్పుడు ముక్కలైంది. ఇంకా దేహికి దేహం ఉండడానికి అనుకూలంగా లేదు కనుక విడిచేసాం. అవునా లేదా? కారు కొనుక్కుని వాడు పాడైంది, ఏం చేసావు? మార్చేలే. కొంతమంది ఈ కారు మార్చి ఆ కారు మార్చి అని గొప్పగా చెప్పుకుంటాడు. వాడికి వాడు ఆనందం కానీ వాడు ఇంకోటి చెప్పుకోవడం వల్ల ఆనందిస్తాడు అనుకోడు. వీడు భ్రాంతి. నేను ఈ మధ్య ఇన్ని కోట్లు పెట్టు కారు కొన్నాను తెలుసా అని చెప్తాడు. వీడు వాడేం మురిసిపోడు. అదిగో భ్రాంతి అండి. మనం అనుకుంటా ఈ పనికిమాలిన భ్రాంతులతోనే వెళ్ళిపోతుంటాం. మరి ఈ కారు మళ్ళీ మంచి కారు కొనుక్కోవడానికి తగ్గట్టు ఏమైనా సంపాదించుకున్నామా? పోనీ ఈ శరీరంతో ఎలాగో తెలుసుకోలేదు జ్ఞానం. మరో కారుకైనా సరిగ్గా దాచిపెట్టుకున్నామా? అది అంతకంటే లేదు. తెలుసుకోండి. ఇలాంటి పరిస్థితులు ఉన్నాం మనం. వాసాంసి జీర్ణాన్ని యథావిహాయ. ఒక్క మాట అద్భుతంగా చెప్పారండి ఇక్కడ. అంటే దేహము దేహి వేరుగా ఉంటాడనడానికి చక్కటి ఉదాహరణ ఇదండి ఇక్కడ. ఇప్పుడు నువ్వు వస్త్రం ధరించావు. వస్త్రం దేంతో ఉంది? నీ దేహంతోనే ఉంది. నీ దేహంతోనే ఉంది కానీ నువ్వు వస్త్రం కావు కదా. దేహానికి వస్త్రం ధరించావు. అది జీర్ణించాక ఏం చేస్తున్నావు? ఇవాళ మాసిపోయిన వస్తువు పక్కకు తీయట్లే, జీర్ణించిన వస్తువును పక్కకు తీయట్లే, మళ్ళీ కొత్తది తీసుకుంటున్నావు. ఇక్కడ వాసాంసి జీర్ణాన్ని యథావిహ అని చెప్పడం దేహికి దేహానికి ఉన్న తేడాన్ని అర్థం చేసుకోవడానికి నీకు దగ్గరగా ఉన్న వస్త్రంతో చెప్పాడు. ఇంకా కారు అంటే కొంచెం దూరంగా ఉంది, వస్త్రం దగ్గరగా అంటుకుని ఉంది కదా. అయితే ఎలాగూ రేపు జీర్ణమైపోతుంది తీసేస్తాను, ఇప్పుడు వస్త్రం లేకుండా తిరుగుతావా? జీర్ణమవుతుందని తెలిసినా వస్త్రం ధరిస్తున్నావు. ఈ జీర్ణమైతే మరొకటి ధరిస్తున్నావు. వస్త్రానికి దాని ప్రయోజనం దానికున్నట్టే దేహానికి కూడా దాని ప్రయోజనం దానికి ఉంది. దేహాన్ని నిందించరాదు. అది తెలుసుకోవాల్సింది ఇక్కడ. మరి దేహాన్ని దేనికి వినియోగించుకోవాలి? ఈ దేహం ఉన్నప్పుడే ఈ దేహం నేను కానని తెలుసుకోవడానికి ఈ దేహము దేహగతమైన బుద్ధిని వినియోగించి సాధనకి వినియోగించుకోవాలి. ఇది చెప్పడం. అందుకే ఉపమానం ఎంత అందమైన ఉపమానమో. వాసాంసి జీర్ణాన్ని యథావిహాయ నవాని గృహ్ణాతి నరోపరాని. ఇక్కడ నరోపరాని అంటే వస్త్రం వేసుకోవడం నరుడికే ఉంది, జంతువులకు లేదు. అందుకే నరహ అనే మాట అక్కడ వేశాడు. జంతువులు వేటికి లేదు కదా. అదేవిధంగా వివేకం కూడా నరుడికే, జంతువులకి ఆత్మానాత్మ వివేకం రాదండి. నరుడికే వచ్చే అవకాశం ఉంది. నరులందరికీ వచ్చేస్తుందని చెప్తే మళ్ళీ నా స్టేట్మెంట్ తప్పవుతుంది. మానవులందరికీ ఆత్మానాత్మ వివేకం వచ్చేస్తుందా? కూర్చోబాబు ఆత్మానాత్మ వివేకం చెప్తాను అంటే కొరకొర చూసేవాళ్ళని కూడా నేను చూశాను. అలాంటి వాళ్ళు ఉంటూ ఉంటారు. ఏం చేస్తాం? అందుకే వస్తే నరుడికే వచ్చే అవకాశం ఉంది. నరులందరికీ రాదు కానీ వస్తే నరుడికి వచ్చే అవకాశం ఉంది. అర్థమైంది కదా. జంతువులకి లేనే లేదు. అందుకే వాసాంసి జీర్ణాన్ని యథావిహాయ నవాని గృహ్ణాతి నరోపరాని తథా శరీరాన్ని విహాయ జీర్ణాన్ని అంటే జీర్ణాన్ని శరీరాన్ని విహాయ అన్యాని సంయాతి నవాని దేహి. నూతనమైనటువంటి మరో శరీరాన్ని దేహి పొందుతాడు. దేహి అంటే దేహము కల జీవుడు పొందుతుంటాడు. దీన్ని బట్టి నీకు తెలిసిందేమిటి? చేల్చబడేది చంపబడేది దేహమే, నిన్ను మాత్రం చేయలేదు. ఇది మాట వింటూ ఉంటేనే బాగుందండి. నేను చావను, నేను నిత్యుణ్ణి అన్న మాట రోజు అనుకోండి. ఎప్పుడాడిజన్లాగానే పనిచేస్తుంది. నేను చావను, నేను నిత్యుడిని, నేను ఆనందపరుణ్ణి అనుకుంటూ ఉంటే దాని లక్షణం దీనికి లేదు, దానికి ఉంది. అయ్యే చచ్చే లక్షణం కలిదాన్ని ఇది చావకూడదు అనుకుంటున్నావు. అసలు చావని లక్షణమే నీదని చెప్తుంటే వినవేమిట్టాయినా. ఇది ఇంద్రుడు చెప్పిన మాట. నయనం చిందంతి శస్త్రాన్ని నయనం దహతి పావక. ఆత్మజ్ఞానం తెలుసుకోవడానికి మంచి పనికొచ్చేటువంటి మాట. ఈ ఆత్మను శస్త్రాలు ఛేదించలేవు, అగ్ని దహించలేదు, నీరు తడపలేదు, వాయువు ఆరిపోయేలా చేయలేదు అన్నాడు ఇక్కడ. ఇప్పుడు ఈ శస్త్రము, అగ్ని, నీరు, వాయువు వాటి పనులు అంటే ఛేదించడము, దహించడము, తడపడము, ఆరిపోయేలా చేయడం ఇవి దేహానికి చేస్తాయా లేదా? చేస్తాయి. శస్త్రం ఛేదించగలదు, అగ్ని తగలబెట్టగలదు, నీరు తడపగలదు, వాయువు ఎగర్చగలదు. కానీ ఆత్మని మాత్రం ఇవి చేయలేదు. అంటే ఇప్పుడు అనాత్మలన్నీ పంచభూత వికారములకు లోనవుతాయి, ఆత్మ పంచభూత వికారములకు లోను కాదు. ఇది చెప్పడం దీని యొక్క ఉద్దేశం. అందుకే ఇది అచ్ఛేద్యోయం అదాహ్యోయం అక్లేద్యోశేష్య ఏవచ. కనుక దీన్ని బట్టి ఇది ఛేదింపబడదు, తగలబెట్టబడదు, తడపబడదు, ఆరబడదు. మళ్ళీ చెప్తున్నాడు చూడండి. ఇదేంటండి, మేమైతే నిద్రపోతూ ఉంటాం కనుక మధ్య మధ్యలో లేపు చెప్పాలి, కానీ అర్జునుడికి 2 సార్లు చెప్పడం ఎందుకండి అని ఇక్కడ 2 సార్లు చెప్పడం అనేదాన్ని నొక్కి వక్కాణించుట అంటుంటారు. విన్నారా లేదా? అందులో వేదాంతాది శాస్త్రాల్లో పునరుక్తి దోషం కాదు. అదే కావ్యంలో దోషం కావచ్చు, ఇది శాస్త్రంలో దోషం కాదు. ఎందుకంటే శాస్త్రంలో సత్య ప్రతిపాదన చేసేటప్పుడు మరొకసారి ఇక్కడ ఏం చెప్పాడు? దాన్ని తగలబెట్టలేదు, ఆర్చలేదు అని చెప్పేటప్పుడు ముందు దేహాదులకి లక్షణాలు తగలబెట్టడం ఇత్యాది లక్షణాలు ఉన్నాయి కదా. ఓహో ఇది కాదన్నమాట
అన్నప్పుడు ఇది కానిదేదో దాని వైపు వచ్చేసరికల్లా అప్పుడు దానికి అచ్ఛేద్యోయం అదాఖ్యోయం అని చెప్పడం ఇక్కడ. అందుకే ఆధ్యాత్మిక శాస్త్రాల్లో జ్ఞానంలో పునరుక్తి దోషము కాదు, తెలుసుకోండి ఇక్కడ. అందుకని చెప్పింది చెప్పాడంటే ఎక్కాల్సింది ఎక్కలేదు కనుక చెప్పాల్సింది చెప్పాలి 10 సార్లు. ఇది ఎలాంటిదంటే ఒక రాట నాటిన తర్వాత మట్టి వేస్తారు, మట్టి వేసి వదిలి కొడతారు. ఎన్ని మాలు కొడతారు? నిలబడే వరకు. అన్ని మాలు కొట్టడం ఎందుకండి అనకూడదు, అది నిలబడాలని అయినా అని కొట్టేవాడికి తెలుస్తుంది. మట్టి వేసేవి కదా వెళ్ళిపో అనకూడదు, కొట్టాలి. అలా నొక్కి వెక్కనిస్తారు. ఒక తల్లి పిల్లాడు పరిగెడుతూ ఉంటే జాగ్రత్త అందుట. వెంటనే వ్యాకరణ శాస్త్రవేత్త కూర్చొని జాగ్రత్త అని ఒకసారి అనాలి, 2 మార్లు అని రాదు, పునరుక్తి దోషం వచ్చును అంటే తల్లి పిడిమని కొడుతుంది. జాగ్రత్త అనేటువంటిది అక్కడ వాడిని దృఢంగా నిలపడం కోసం. అలాగే కృష్ణ పరమాత్మ ఒక తల్లిలా చెప్తున్నాడు ఆత్మ యొక్క లక్షణం. ఎంత బాగుందో, తగలబడదు. చూసారా, అది కోసుకుపోతుందేమో, ఈ భయం నీకు లేదయ్యా అంటే దేనికా భయం లేదు, అది నువ్వయ్యా అని చెప్పడం ఇక్కడ. అందుకని గీత వినగానే మన శరీరాన్ని ఏదో కొయ్యదు, దేని తగలబడదు, వజ్రకాయం అయిపోయింది అనుకోమని కాదు ఇక్కడ. ఏది కొయ్యబడదో, ఏది తగలబడదో అది నువ్వు అని చెప్తున్నాడు ఇక్కడ. అదేమిటో స్పష్టంగా తెలుసుకో, అది నువ్వని గ్రహించు, దాని యందు నిలబడిపో. దాని యందు నిలబడిపోయాక ఇవి ఏవి కూడా నిన్నేమీ చేయలేవు. ఇది చెప్తున్న అంశం. నిత్య సర్వగత స్థాణు అచలోయం సనాతన. ముందు అదేది కాదో చెప్పాడు, అది ఏదో చెప్పాడు ఈ శ్లోకంలో. చూడండి, ఇలా చెప్పాలి బోధన. అది ఏది కాదు? తగలబడేది కాదు, ఎండబడేది కాదు, ఆరిపోయేది కాదు. ఇది మనకు అర్థమైపోతుంది. ఎందుకంటే తగలబడి, ఎండబడి, ఆరిపోయే వస్తువుల అనుభవం మనకుంది కనుక ఇది తగలబడదు, ఆరిపోదంటే మనకు అర్థమవుతుంది. మరి అది ఏమిటి? ఏది కాదో చెప్పాడు, మరి ఏది అవునో చెప్పాలి కదా. అది నిత్య సర్వగత స్థాణు అచల అయం సనాతన. మొత్తం ఇందులో చెప్పబడుతున్నవి 5 లక్షణాలు. నిత్య సర్వగత స్థాణు అచల సనాతన. అయం అంటే ఇది అని చెప్పిన ప్రతిసారి అది ఎక్కడో ఉందనుకోకు, అది అనుభవాల్లో ఉన్నదే అని చెప్పడం ఇక్కడ. మళ్ళీ నిత్యం సర్వగతం స్థాణుం అచలం సనాతనం. అదే ఇందాక విన్నట్టే అనిపించింది కదా, మరి ఎందుకు చెప్పాడు? ఆత్మయందు నిలుపుట అదే చెప్తుంటాడు కనుక మధ్య లేచి వింటే చాలండి అనుకుంటే సరిపోదండి ఇక్కడ. ఇందులో ఈ మాట చెప్పడంలో అర్థం ఏమిటో తెలుసుకోవాలి ఇక్కడ. సాధారణంగా మోక్షం అంటే ఏమిటి అంటే ఇదివరకు లేనిది రావడమా? ఇదివరకు లేనిది ఇప్పుడు వచ్చిందంటే మరి కొన్నాళ్ళకి పోతుంది. అందుకే నాసతో విద్యతే భావద అలాగే గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడూ ఉండేదే. సాధారణంగా ఒక వస్తువు మనం పొందాలి అంటే 4 రకాలుగా ఉంటుందండి. ఉత్పత్తి, ప్రాప్తి, వికార్యము, సంస్కార్యము అని 4 విధాలుగా ఉంటుంది. ఉత్పత్తి అంటే దాన్ని క్రియేట్ చేయడం, తయారు చేయడం అనమాట. ఇదివరకు లేని దాన్ని తయారు చేశారు, అది ఉత్పత్తి. అలాగే ఆత్మ ఉత్పత్తి అయినదా అంటే ఆత్మను మనం పొందేము, ఆత్మను తెలుసుకున్నామంటే ఆత్మను ఉత్పత్తి చేశారా? కాదు కదా, అది ఎప్పుడు ఉండేది. అందుకే నిత్య అక్కడికి వచ్చింది. ఉత్పత్తి అయ్యేది కాదు అని చెప్పడానికి నిత్య అన్నాడు ఇక్కడ. పోనీ పొందాలి అంటే ఒక వస్తువును మనం పొందడం అంటే ఉత్పత్తి చేసేనా పొందాలి. ఇక్కడ లేనిది మరొక చోటు ఉందంటే అక్కడికి వెళ్ళి పొందాలి, అవునా లేదా? మామిడి పళ్ళు మామిడి తోటలో ఉంటాయంటే మీరు ఇంటి నుంచి మామిడి తోటకు వెళ్ళారు. ఎందుకు? మామిడి పండు మీ ఇంటి దాకా రాలేదు గనక, వ్యాపించలేదు కనుక ఆత్మ అదే విధంగా ఎక్కడికో వెళ్ళి పొందవలసినదా? కాదు. సర్వగత దానికి మాట ఇక్కడ ప్రాప్తి కాదు అని చెప్పడానికి రెండవ మాట సర్వగత అని మాట వేశాడు. వెళ్ళి పొందవలసింది ఇంకా సర్వగతం. మొట్టమొదటిది ఉత్పత్తి చేసేది కాదు గనక నిత్యం, వెళ్ళి పొందవలసింది కాదు గనక, కొత్తగా పొందవలసింది కాదు గనక అది ప్రాప్తి కాదు. అంత చెప్పడానికి సర్వగత అన్నాడు. పోనీ అది ఆ రోజుల్లో ఇలా ఉండేదండి ఆత్మ అనేది, ఈ రోజుల్లో సైన్స్ డెవలప్ అయింది కనుక ఆత్మ ఇలా మారింది అంటావా? ఆత్మ మారదు అని చెప్పడం కోసం స్థాణుహు అని మాట వేశారు. స్థాణుహు అంటే వికార్యము కాదు. వికార్యము అంటే తెలియాలంటే పాలున్నాయి, పెరుగు కావాలంటే ఏం చేశారు? అందులో తోడు వేశారు, అప్పుడు పెరుగు వచ్చింది. పెరుగు ఉత్పత్తి చేయలేదు మీరు, పెరుగు ఎక్కడి నుంచో ప్రాప్తి కాలేదు, అది వికార్యమైంది. ఆత్మ అలాంటి వికార్యము కాదు. ఏదో తోడు వేస్తే ఆత్మ బయటకు వస్తుంది, లేదా ఆత్మ తోడుకుని పెరుగు అవుతుందని లేదు. కానీ ఆత్మ వస్తువు వికార్యము కాదు అని చెప్పడానికి స్థాణుహు అని మాట వేశాడు. చూడండి, అదేవిధంగా సంస్కార్యమును మరొకటి ఉన్నది ఇక్కడ. సంస్కరించుట అనేది ఒక కర్ర చెక్క తీసుకొచ్చి దాన్ని మీరు సంస్కరించి అంటే దానికి బాగా తీసి, అలాగే బంగారం తీసుకొచ్చి దాన్ని కరగబెట్టి దాని ప్యూర్ షేప్ తీసుకొస్తాం, దీన్ని సంస్కార్యము అంటారు. అలాగే ఆత్మ అనే దాన్ని సంస్కరించి పొందాలా బంగారంలాగా అంటే అది శుద్ధమైన దాన్ని నువ్వేం సంస్కరిస్తావు కనుక సంస్కరించదగేది కాదు. అది ఎప్పుడు ఒకేలాగా అచలహ అని చెప్పారు ఇక్కడ. అచలోయం అనే మాట ఇప్పుడు చూసారా,
అది ఉత్పత్తి కాదు గనక నిత్య, అది ప్రాప్తి వస్తువు కాదు గనక సర్వగత, అది వికార్యము కాదు గనక స్థాణువు, అది సంస్కార్యము కాదు గనక అచల. ఈ 4 లక్షణాలు కలిగింది కనుక సనాతన అని మాట ఇక్కడ చెప్పాడు. ఇక్కడ ఆత్మ యొక్క స్వరూపం అంత చక్కగా చెప్పబడుతున్నది. ఎంత సులభంగా ఉందండి. కష్టపడి ఎక్కడి నుంచో తెచ్చుకోక్కర్లేదు, వంటలాగా తయారు చేసి పొందనక్కర్లేదు, పెరుగులాగా తోడేసి తెచ్చుకోక్కర్లేదు. చూసారా ఎంత హాయిగా ఉందో. అదొక్కటే, అది నువ్వని తెలుసుకుని దానిని నిలబడితే చాలదు. అవ్యక్తోయం అచింత్యోయం అవికార్యోయం ఉచ్యతే. ఏదో తెలిసిపోయినట్టుంది కదా. అవ్యక్తము, చాలా జాగ్రత్తగా వినాలి. ఇప్పుడు విన్నట్టు పదాలే వింటున్నట్టు అనిపిస్తాయి, ఎందుకంటే మనం ఇవన్నీ స్తోత్రాల్లో వాటిలో చదివేశాం కనుక విన్న పదాలండి. కానీ అవ్యక్తము, వ్యక్తము కానిది అయిపోయింది. మీనింగ్ కాదు, ఫీలింగ్ రావాలండి. దానికోసం తెలుసుకోండి. ఇక్కడ మీనింగులతో ఆగిపోతున్నా, ఫీలింగుల దాకా తీసుకెళ్ళట్లేదు. అది వచ్చింది బాధ. అలాగే అవతల వాడు చెప్తున్నాడు మీనింగ్ ఏమిటా అని చూసుకుంటున్నాం, ఫీలింగ్లోకి వెళ్ళట్లేదు. మీనింగ్ని అర్థం చేసుకుని విచారంలోకి వెళ్ళాలి. మీనింగ్ నుంచి థింకింగ్లోకి వెళ్తే కానీ ఫీలింగ్ రాదు. తెలుసుకోండి. అక్కడ దానిలోకి వెళ్ళే ప్రయత్నం చేయండి. మొత్తానికి అయం అనే మాట ఇక్కడ వచ్చింది. ఆత్మ గురించి చెప్తున్నాడు. ఆత్మకి నిత్య సర్వగత స్థాణు అనే దానిలో అది ఉత్పత్తి ప్రాప్తి వికార్య సంస్కార్యముల వల్ల లభించేది కాదు అని చెప్పడం, సిద్ధ వస్తువు అని చెప్పడానికి సనాతనం అని చెప్పాడు. ఇప్పుడు చెప్తున్నది అంటే అది అవ్యక్తము, అంటే నాన్ మేనిఫెస్టెడ్, భౌతికంగా కనబడేది కాదు. ఆత్మ అనేది భౌతికంగా కనబడేది కాదు. కొంత నాకు ఆత్మసాక్షాత్కారం అయింది అండి అంటారు. ఎలా అయిందండి? మన జ్ఞానానికి కూర్చున్నానా, ఠాంగ్ అనుకు చప్పుడు, భామ్ మనకు వెలుగు కనబడిందండి. ఆత్మ కనబడితే ఆత్మ అవుతుందా? కానీ ఆత్మసాక్షాత్కారం అంటే అది డిజిటల్ సౌండ్స్తోనూ లేకపోతే గ్రాఫిక్స్తోనూ కనబడుతుందండి. అది అక్కడ అది అవ్యక్తము, వ్యక్తము కాదు. పోనీ ఇలా ఉంటుందని ఊహిస్తావా? అచింత్యము, ఊహించడానికి కూడా వీల్లేదు. అవికార్యము కనుక అది ఒక రూపం ధరించి కనబడాలి అంటే వికారం పొందాలి. అది అవికార్యము. అయముచ్యతే. ఈ 3 మాటలు ఎందుకు చెప్పాడు? చెప్పిందే చెప్పినట్టు కాదు, ప్రతిదానికి ఒక పర్పస్ ఉందని చెప్పుకున్నాం కదా.